వెన్నుపోటుకు 30 సంవత్సరాలు సుదీర్ఘమైన సమయం. అయినా వెన్నుపోటుదారుడు ఆనందంగా అధికారాన్ని అడ్డదారిలో మళ్ళీ చేజిక్కించుకుంటూ ఎన్ని అక్రమాలకైనా పాల్పడుతూ దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మోసం చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆయన సాగిస్తున్నటువంటి అరాచకాలు మామూలుగా లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత అల్లాడిపోతుందో ప్రతి వర్గం వాళ్ళు కూడా మరి దారుణమైనటువంటి బాధలు అనిపిస్తూ ఉన్నారు. తండ్రి కొడుకు వచ్చిన దగ్గర నుంచి దోపిడీ తప్ప ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లేదు. మొదటి నుంచి చంద్రబాబు మనస్తత్వం అదే. వెన్నుపోటు పొడుస్తాడు, అధికారానికి వస్తాడు. మళ్ళీ అధికారం ఎందుకంటే సంపాదన కోసం, సంపాదన ద్వారా వేల కోట్లు, ఇప్పుడు లక్షల కోట్లు చేరిపోయింది అనుకోండి. ఈ మధ్యనే తండ్రి కొడుకులు తీసుకుపోయి ఎక్కడో ఏ దేశంలోనూ దాచిపెట్టి వచ్చారు. ఇంత నిస్సిగ్గుగా ఒకవైపు కేసులు, మరొకవైపు అన్ని కూడా రుజువైనప్పటికీ కూడా వాటన్నిటిని కొట్టి అడ్డదారులు కొట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అడ్డగోలు మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలువడుతున్నాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉందో చాలా ఆవేదన కలుగుతూ ఉంది. అంతటి మహానుభావుడు అంత వెన్నుపోటు పొడిచాడు, చెప్పులేయించాడు. ఆ రోజు దారుణంగా ఆయన నానా తిట్లు తిట్టారు, ఆయన మీద కేసులు వేశారు, కోర్టుకు వెళ్ళారు. ఇన్ని చేసి మళ్ళీ మా దేవుడు, మా నాయకుడు, మేము అంత విగ్రహం పెడతాం, ఇంత విగ్రహం పెడతాం, ఇన్నేళ్ళు లేని ప్రేమంతో వాళ్ళు పోస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అతను ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరు పైకి తీసుకొస్తూ ఉన్నాడు. అసలు మొదట్లో ఎన్టీఆర్ సభ్యత్వ పుస్తకాల్లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి మనిషి, అసలు ఎన్టీఆర్ బొమ్మను తీసుకెళ్లి బాత్రూంలో పడేసినటువంటి మనిషి, ఆఖరికి అతని స్నేహితుడైన రాధాకృష్ణతో కలిసి అసలు ఎన్టీఆర్ పేరుని మరి ఆరోగ్యశ్రీ తీసేద్దామని చెప్పి ఓపెన్గా చెప్పినటువంటి మనిషి. అటువంటి వాడు మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ మా దేవుడు, ఆయనకి ఏదో చేస్తాం, ఆయన ఆశయాలు నిలబెడతామంటూ మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్ అభిమానులు మోసం చేస్తూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కోట్లాది మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. ఇన్నేళ్లుగా మీకు అతని మోసం అర్థం కావట్లేదా? అతను చేసిన దుర్మార్గాలు మీ దృష్టికి ఒక్కసారి కూడా రావా? ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారైనా మీరు గుణమే చేసుకుని ఆలోచించండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని, చివరి రోజుల్లో ఆయన ఆక్రోశాన్ని, ఆయన ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని, వీటన్నిటిని మీరు పట్టించుకోరా? చంద్రబాబు ఆడేటువంటి అబద్ధాలు, చంద్రబాబు మీడియా చెప్పేటువంటి అబద్ధాలు, వీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా? అంటే మీలో కూడా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తూ ఉంది. నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నేళ్ళైనా చరిత్ర అనే సంగతి మర్చిపోవద్దండి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడో రాజుల చరిత్రలో వాళ్ళ తండ్రులను చంపిన వైనాలు, లేకపోతే అన్నదమ్ములను చంపినటువంటి వైనాలు, వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చినటువంటి మరి రక్త చరిత్రలన్నీ కూడా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. మరి అంతటి మహానుభావుడైనటువంటి ఎన్టీఆర్ చరిత్ర ఊరికే పోతుందా? అది కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ చరిత్రలో రక్తమార్కు ఎవరిదంటే మరి అది చంద్రబాబు నాయుడు కదా. రక్తమార్కును సృష్టించి మళ్ళీ ఏం ఎరగనట్టుగా నాటకం ఆడుతూ ఈ విధంగా ఎప్పటికంటే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని కనీసం ఈ ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజైనా, 30వ వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి. ఒకసారి దయచేసి ఆలోచించండి. చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారో, తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారో, వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుబుచ్చారో. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 254 సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే 8 నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్ళని డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసురు పెట్టిన నీచుడు. ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలుగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు.
ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్ధాల చరిత్రనే ఫాలో అవుతారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు, రైతుల పాలిట శాపంలాగా మారాడు, అదేవిధంగా ఎంతోమందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకొని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్ళీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంటారు జనాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజల మనసులో శాశ్వతంగా మిగిలిపోయింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకొని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు, కానీ అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి వాటిని ఎదుర్కోవటానికి మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. అట్లాగే నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి, మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు, దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాఖ బీచ్ని ఇప్పుడంతా కూడా డ్యాన్సులా, లేకపోతే ఏదో ఫెస్టివల్, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి అన్న అసభ్యమైన దృశ్యాలకి అక్కడ ఆలవాలం చేస్తూ ఉన్నారా? ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు, ఒకవైపేమో ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్ళీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడితే కనీసం కొంత ప్రజలన్న బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒకటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటుంది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి, ఏమి రాజ్యం నడుస్తూ ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే, ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గులన మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కూటమి అనే పేరుతో ఇటువంటి నీచులన మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు?
ఇది ఎంత అన్యాయం అండి. ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? మీరు మాత్రం ఏంటండి, మీ పరిపాలన ఏంటి? మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా? బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈరోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి ఈ రెడ్ బుక్, ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం, నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అందువల్ల ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు, ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట, విగ్రహం పెడతారట 750 కోట్లతో విగ్రహం అంట. ముందు ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్ళు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయటం కోసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా నీకు చేతనైతే ఎన్టీఆర్ భారతరత్న ఇప్పించు. ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళు మహనీయుల కోసం, మరి మహానుభావుల కోసం వాళ్ళు పోరాటం సాగించి భారతరత్న సాధించుకుంటా ఉన్నారు. కానీ మరి ఇక్కడేం జరుగుతోంది? ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు అంత విగ్రహం పెడతాం, ఇంత విగ్రహం పెడతాం అని చెప్తున్నటువంటి మీరు మరి భారతరత్న తెచ్చుకోలేరా? అది చేత కాదా? చేత అయ్యే పక్కన పడేస్తున్నారా? ఎన్టీఆర్ అంటే ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అంటే ఏమాత్రం ప్రేమ లేనటువంటి చంద్రబాబు నాయుడు బయట మీడియాలో మాట్లాడినంత మాత్రం చేత ఎన్టీఆర్ అభిమానుల్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇతను ఒక మోసగాడు, ఇతను ఒక వంచకుడు, ఇతను ఒక వెన్నుపోటుదారు. ఇతను ఎన్టీఆర్కే కాదు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడు. ఇతని చరిత్ర, ఎన్టీఆర్ చరిత్ర ఎంత పవిత్రంగా ఉంటుందో ఇతని చరిత్ర అంత నీచంగా, అంత నికృష్టంగా అతని చరిత్ర రాయబడుతుంది భవిష్యత్ తరాల్లో అనేది ఇది నిశ్చయమైనటువంటి మాట.